మూర్తయే మహ్యం వేదాం ప్రజ్ఞాం ప్రేత్య స్వాహా. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. విశేషంగా మనము విశ్వాస నవ సంవత్సరంలోకి ఎంట్రీ అవబోతున్నాము. ఇప్పుడు మన యొక్క రాశి ఫలితాలు, మన యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతుంది అని తెలుసుకోబోతున్నాము. మనకు కొత్త సంవత్సరం అంటే మనకు ఇదేనమాట. ఇది మనకు మన యొక్క ఉగాది మనకు కొత్త సంవత్సరం అనమాట. కొందరికి చాంద్రమాన యుగాది, కొంతమందికి సౌరమాన ఉగాది చేసుకుంటూ ఉంటారు. అది ఏదైనా కూడా మంచిదే అనమాట. అదేవిధంగా మనకు కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్, క్యాలెండర్ ఇయర్ మనకు కొత్త సంవత్సరం కాదనమాట. మనకి ఏదైనా కూడా ఇదే సంవత్సరం. చాలా మంది జ్యోతిష్యులు కూడా ఇదే ప్రాక్టీస్ చేసేస్తున్నారు కాబట్టి మంచిది కాదనమాట. అంతా కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని, మన యొక్క ధర్మాన్ని మనం క్లీన్గా తెలియజేయాల్సి వస్తుంది అనమాట. దానికి మన కొత్త సంవత్సరం ఇదే అనమాట. అందుకని ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అంటే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం ఉన్నవారైతే మీ రాశి మిథున రాశి అవుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఆదాయం 14, వ్యయం 2, మళ్ళీ తర్వాత వచ్చేసి రాజపూజ్యం 4, అవమానం 3 ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఈ నక్షత్రంలో వారికి ఎవరైనా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క కులదేవత యొక్క మట్టిని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేస్తుంటారు అనమాట. అదొక ఇది ఉంటుంది అనమాట. వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది అనమాట. మంచిది అనమాట. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒకరికి కులాంతర వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళకంటే స్టేటస్లో తక్కువ ఉన్న వారి ఇంట్లో ఉండి అమ్మాయిని తెచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం వీళ్ళకు అది ఉంటుంది అనమాట. వీళ్ళకు అది తప్పు కాదు, ఎందుకంటే ఆ యొక్క లక్షణం అనమాట. అదేవిధంగా కా, కి, కు, ఘ, న, చ, కే, కో, హ అనే అక్షరాలన్నీ కూడా మిథున రాశికి వస్తుంది అనమాట. ఈ 2025-26 సంవత్సరానికి ఏ విధంగా ఉండబోతుంది అనమాట తెలియజేసుకుంటుంది అనమాట. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే మంచి సమయాన్ని ఇస్తుంది అనమాట. ముఖ్యంగా ఆర్థికంగా మరియు మానసిక సమస్యలు తగ్గుతుంది. ఇక్కడ దీంతో ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడు కానీ శని ఆ రాశికి 3, 6, 9 స్థానాల్లో ఉంటే చాలా మంచి ప్రయోజనం ఇస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకు అందరి ఎంతైనా కూడా వాళ్ళకు ఆ యొక్క స్టేటస్ పెరుగుతుంది. ఆర్థికంగా చాలా బలపడతారు అనమాట. అది గమనించుకోవాలి. అప్పుడు మీకు మంచి అనుకూలం అయితే అవుతుంది అనమాట. అందుకని శని మంచి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాను తెలియజేస్తున్నాను అనమాట. ఈ ప్రారంభం సంవత్సరం నుండి శని మీకు 10వ ఇంట్లో ఉంటారనమాట. అంటే మీ కర్మస్థానం అంటారనమాట. అక్కడ ఉంటారనమాట. మే 18న రాహు, తర్వాత 9వ ఇంట్లోకి కేతువు, 3వ ఇంట్లోకి రాబోతున్నాడు అనమాట. ఉన్నత విద్యలపైన, దూర ప్రయాణాలపైన వీటి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. మే 14 తర్వాత గురువు మీ జన్మరాశిలోకి రాబోతున్నాడు అనమాట. దీనివల్ల ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిగత వృద్ధి పెరుగుతుందన్నమాట. జన్మరాశిలో వచ్చిన తర్వాత కొన్నిసార్లు మీ స్థానచలనం కూడా కలిగే అవకాశాలు అయితే కలుగుతుందన్నమాట. అదేవిధంగా విశ్వావస నవ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యోగస్తులకు ఉద్యోగ బాధ్యతలు పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. కష్టపడి పని చేయాలన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా మే 14 తర్వాత ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మే 18 తర్వాత రాహు 9వ ఇంట్లో రావడం వల్ల ఉద్యోగ రీత్యా దూర ప్రయాణం లేదా ప్రాంత మార్పులు, అదే చెప్పారు కదా, అప్పుడు స్థానచలనం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క సంపద మరియు ఆస్తి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరంలో ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మే 14 తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించే అవకాశం అయితే వస్తుంది. మళ్ళీ ద్వితీయార్థంలో ఆస్తులు కొనడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. మే 18 తర్వాత ఏదైనా మీరు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చేయొచ్చు. దీంతో విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం కూడా మీకు మంచి డబ్బును సంపాదిస్తుంది అనమాట. అది ఉద్యోగ పరిస్థితి. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ప్రారంభం నుండి కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. అయినా కొన్నిసార్లు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావచ్చు. అదేవిధంగా సర్దుకుపోవాల్సి వస్తుంది అనమాట. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి వస్తుంది. మే తర్వాత కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. స్నేహితులు మరియు బంధువుల సహాయం అయితే మీకు అందుతుంది అనమాట. ఇబ్బంది లేదు. ఎవరు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారో వాళ్ళంతా దగ్గరికి రాబోతున్నారు అనమాట. అదేవిధంగా ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ప్రారంభం నుండి కొంత సమయం మీరు మీ యొక్క ఆరోగ్యానికి కేటాయించాలన్నమాట. మీకు 10 అవర్లు 12 అవర్లు పనిచేసినా కూడా మీకు 1 గంట మీకోసం కేటాయించాల్సి వస్తుందన్నమాట.
జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామాలు చేయాలి. మే 14 తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలండి. మంచి రిలాక్స్డ్ మ్యూజిక్, ధ్యానం చేయడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందని చెప్పొచ్చు. మీ యొక్క వ్యాపారము, మీ యొక్క సొంత వృత్తి ఎలా ఉండబోతోంది? వ్యాపారం చేసేవారు ప్రారంభం నుండి కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కర్మస్థానంలో శని కూర్చోవడం వల్ల ఇబ్బందులయ్యే అవకాశాన్ని కనబడుతుందన్నమాట. తర్వాత మే తర్వాత వ్యాపారంలో కొద్దిగా పరిస్థితులు మెరుగుపడుతుంది. ఆ గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగానే ఉందన్నమాట. ఇది మంచి సమయం అన్నమాట. మీకు అక్కడ కొద్దిగా ముందుకెళ్ళడానికి అనుకూలమైతే ఉందన్నమాట. మే నెల తర్వాత వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క స్వయం ఉపాధి ద్వారా మీరు జీవించే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు అయితే ఉంది. ఎవరైనా కులవృత్తి లేని వారు నేర్చుకోవడం కూడా మంచిదన్నమాట. అదేవిధంగా ఈ సంవత్సరం చదువు సంబంధించిన విషయంలో విద్యార్థులకు ఈ సంవత్సరం చదువు విషయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేయడం వల్ల అనుకూలమైతే ఉంది. మే వరకు కొన్ని అవకాశాలు ఉంటుంది, మే తర్వాత అవకాశాలు ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇబ్బందులు ఉంటే అధిగమించవచ్చు. ద్వితీయార్థంలో విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలంగా ఉన్నాయి. మే తర్వాత నేర్చుకునే శక్తి కూడా పెరుగుతుంది అనమాట. మీ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్స్ కూడా బాగా వృద్ధి అవుతుంది అనమాట. మీకు ఈ పరిహారం ఏం చేయాలి? ఈ సంవత్సరం గురువుకు మళ్ళీ తర్వాత రాహువుకు పరిహారాలు చేయాల్సి వస్తుంది అనమాట. గురు స్తోత్రము లేదా మంత్ర జపాలు చేయడం, రాహు పూజ లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఈ పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి గురువును బలం చేసుకోవడం చాలా మంచిది అనమాట. ఏదైనా గురు దక్షిణామూర్తి ఇటువంటివి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఇది రాహు వచ్చేసి అది ఆరుద్ర వచ్చేసి రాహు నక్షత్రం ఉంది కాబట్టి రాహుకు సంబంధించినటువంటి ఏదైనా దేవస్థానాలు, అమ్మవారి దేవస్థానాలకు, ఏదైనా పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళడం, చండీ పారాయణం చేయడం, దుర్గా త్రిశతి నామాలు చదవడం, ఇవంతా కూడా చాలా అనుకూలమైతే మీకు వస్తుందన్నమాట. అప్పుడు మీకు కొద్దిగా మైండ్లో మీకు యొక్క మానసిక స్థితి బాగా పెరిగి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా కర్మస్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి శని దేవస్థానాలకు వెళ్ళడం, ఆ యొక్క శని దేవస్థానాలకు కొన్ని పురాతనమైన దేవస్థానాలు, వేల సంవత్సరాల దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ పూజలు, సహస్రనామ అర్చనలు చేసుకోవడం చాలా మంచిది. మీకు ఎవరికైనా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదిస్తే మీకు దాని యొక్క మీ నక్షత్రం యొక్క పరిహార స్థలాలు, మీ రాశి యొక్క పరిహార స్థలాలు, మీ యొక్క లగ్నం పరిహార స్థలాలు తెలియజేస్తాను అనమాట. తెలియజేసి దానికి కావాల్సిన పరిహారాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా ఏదైనా మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు. దానికి సపరేట్ అయినా మనకి ఫీజు పే చేయాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని మీకు ఆసక్తి ఉంటే సంప్రదించవచ్చు. ఇప్పుడు తెలుగు కన్నడ బ్యాచ్ జరుగుతున్నాయి. ఒక ఫస్ట్ బ్యాచ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. దానికి తగినంత ఫీజెస్ ఉంటుంది, పే చేయాల్సి వస్తుంది. దానికి చాలా పకడ్బందీ ప్రణాళికతో జ్యోతిషాన్ని నేర్పిస్తున్నాను. ఏదైనా కథలు చెప్పకుండా ఉండకూడదు అనమాట. ఉన్నట్టు చెప్పడానికి ఆ యొక్క సిలబస్ కూడా రెడీ చేశాను. ఏ యాంగిల్లో చదివినా కూడా, ఏ యాంగిల్లో ప్రిడిక్షన్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా రావడానికి దానికి కావాల్సినటువంటి సిలబస్ రెడీ చేశామన్నమాట. లగ్నం నుండి, రాశుల నుండి, నక్షత్రాల నుండి, గ్రహ సంబంధాల నుండి, గోచార ఫలితాల నుండి, హోరాధిపతులు, గ్రహకాణాలు అన్నీ కూడా తెలియజేస్తున్నామన్నమాట. అదేవిధంగా ధవల శాస్త్రం, అష్టమంగళ ప్రశ్న కూడా నేర్పుతున్నాను అనమాట. ఒక ప్యాకేజ్ లాగా చేశామన్నమాట. ఎవరికైనా మీకు ఆసక్తి ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్లో మీకు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది వెరీ సూన్ అనమాట. అప్పుడు మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా ఆసక్తి ఉన్నారు జాయిన్ అవ్వచ్చు. ఇదే విధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా తెలియజేయండి. వాళ్ళకు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుందన్నమాట. మీకు కూడా మీ ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరం చాలా బాగుండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. సన్మంగళ